Please do subscribe to Prajabheri News Channel. లక్ష్యాల మీద 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా మేము 2 లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒకటి, ఆయన కొందరివాడు కాదు అందరివాడని చెప్పాలి. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఇరిగేషన్ రంగంలో, ఫైనాన్స్లో ఎంతో చేశారు. ఇది చెప్పాలంటే మా రెండో లక్ష్యం ఈనాటి యువకులకి, విద్యార్థులకి ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాల పట్ల రేఖామాత్రంగా అవగాహన కలగాలని ఈ 2 లక్ష్యాలతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నిజామాబాద్లో 661వ ప్రదర్శన చేస్తున్నాం. దీన్ని హిందీలో ఇప్పుడు కిన్వాడ్ దగ్గర నుంచి యావత్మాల్ నుంచి మనం నాగపూర్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతాం. అంబేద్కర్ తెలుగు, హిందీ కాదు, ఇప్పుడు కన్నడంలో, అలాగే తమిళంలో, ఆయా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చేయాలనుకుంటున్నాం. మేము చేసేటువంటి ఈ నాటకానికి లైటింగ్, సౌండ్, ట్రాన్స్పోర్టు అంతా ఇక మాతోటే ఉంటుంది. దీనికి ఒక పెద్ద బస్సు, మా సొంత లైట్లు, సొంత ట్రాన్స్పోర్ట్ తోటి మీరు బయట హాల్ బయట వేసినా కూడా ఒక థియేటర్లో కూర్చొని చూసే ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తూ ఇది వేస్తున్నాం. ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి ప్రజానికం చేయటమే ఒక రకంగా ఆ రకమైనటువంటి కృషికి దోహదం చేస్తారు. ఈ నాటకాన్ని ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ మనం ఆడించినప్పుడు మాత్రం ఉంటుంది. ఇది మేము 2014-16లో ఆడిన నాటకం కాదు. ఇది చాలా మార్పులు చేర్పులు చేశాం, కాంటెంపరీ చేశాం. 33% రిజర్వేషన్ అమలు అయిన తర్వాత ఆ డైలాగ్ని యాడ్ చేశాం. అన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు గతంలో చూసిన నాటకానికి ఈ నాటకానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని కాంటెంపరీగా మార్చుకుంటూ ప్రజలు ఆమోదించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కాబట్టి దీన్ని మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటాను. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నేను సెక్రటరీ, సిద్ధోజీరావు అని, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఫారం కన్వీనర్. సార్ మీరు టీం సభ్యులు ఎంతమంది పాల్గొంటున్నారు? 20 మంది. 20 మంది. ఇదే ప్రొఫెషనల్ థియేటర్. ఇదో ప్రొఫెషనల్ థియేటర్ అంటే వాళ్ళకి ఇదే వృత్తి, వాళ్ళు వేరే పని చేయరు. సార్ నిజామాబాద్లో ప్రచారం తక్కువైందని విన్నాము. అవును, మీరు ప్రచారం తక్కువ అయింది. అంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు తప్ప ఎట్లా అయితే జనం వస్తారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మిత్రులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇవాళ రేపు జనం రావాలంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉండాలి, కొంచెం బ్యానర్ ప్రచారం ఉండాలి. సార్ ఇప్పుడు చరవాణీలు వచ్చినాయి, ఇప్పుడు ప్రచారం ఎక్కువ చేయాలి. మరి ఎందుకు అలాంటి పరిస్థితి? అది వాళ్ళు చెప్పాలి. నేనేమో నాటకం నెక్స్ట్ టైం ఎలా పునరావృతం కాకుండా చూస్తారు చూడాలి. అది మళ్ళీ ఫోటోలు తీస్తాను. ఇలాంటి అవకాశం మా నిజామాబాద్లో కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. సార్ ఒక్క నిమిషం. ఇదే 1990 తర్వాత ధన్యవాదాలు సార్. మీడియా जुड़े है ना सर।
మీ ఫోన్ చేయండి జై భీమ్